ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. నాసామిరంగ చిత్రాన్ని అయితే నేను ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. అంటే ఈ భోగి పండుగ రోజున పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగింది. ఇంకా లాగ్ లేకుండా సినిమా ఎలా ఉంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను బ్రో. నా పర్సెప్షన్ లో మూవీ వచ్చేసి నాకు యావరేజ్ అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు డీసెంట్ గానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైపోయింది అనే ఫీల్ నాకైతే వచ్చింది. బట్ స్టిల్ ఈ సినిమాని మనం థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చని నేను చెప్తాను. బట్ ఫస్ట్ హాఫ్ కోసం అయితే ఎస్పెషల్లీ మనం వచ్చి చూడొచ్చు. ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ లో మనకు నాగార్జున గారి స్వాగ్ అయితే ఈ మూవీ మొత్తం ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఏంటంటే ఆయన సోగ్గాడి చిన్న ఆయన కంటే ఈ మూవీలో మంచి స్వాగ్ ఉంటుంది. మాస్క్ ఒక పల్లెటూరులో ఉండే ఒక వ్యక్తి స్వాగ్ అయితే ప్రాపర్ గా చూపించిన నాగార్జున గారి. నాగార్జున గారికి అల్లరి నరేష్ గారి వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ సీన్స్ కావచ్చు, అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ బాగానే ఉంటుంది మనకు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో కాస్త లాగ్ ఎక్కువైనట్టు నాకు ఫీల్ అనిపించింది. సో మనకు మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ అయితే ఒక స్వచ్ఛమైన అచ్చమైన సంపూర్ణమైన తెలుగు సినిమాలు చూసేస్తున్నాం కాబట్టి ఈ తెలుగు సినిమాలో క్లియర్ విన్నర్ ఎవరు అంటే హనుమాన్ అనే చెప్తాను. తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ బ్రో. అండ్ హనుమాన్ తర్వాత నాసామిరంగ, సైంధవు, తర్వాత గుంటూరు కారం లాస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఈ సంక్రాంతి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. గుంటూరు కారం ఆబ్వియస్లీ చాలా మంది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకున్నారు, కానీ అది రివర్స్ లో అయింది. సో ఓకే, నాసామిరంగ విషయానికి వస్తే నాగార్జున గారి కోసము ఆశిక రంగనాథ్, అల్లరి నరేష్ గారు వీళ్ళ ముగ్గురు కోసం వచ్చి చూడండి. ముగ్గురు హీరోలను సరిగా బ్యాలెన్స్ చేశాడా అంటే ముగ్గురు హీరోలు ఆశిక రంగనాథ్ మెయిన్ అనమాట. వాళ్ళిద్దరు ఉన్నారు కానీ ఏదో ఒక స్క్రీన్ స్పేస్ లో ఒక 10 నిమిషాలు ఉంటాయి ఎక్కువ, అంతకు మించి లేరు. రాస్తారని కూడా అంత పెద్ద స్కోప్ లేదు. నాగార్జున గారు ఫస్ట్, అల్లరి నరేష్ గారు సెకండ్, ఆశిక రంగనాథ్ థర్డ్. అండ్ ఆశిక రంగనాథ్ గురించి ఒకే ఒక మాట బ్రో, ఇప్పుడు ఎలా శ్రీలీల సెటిల్ అయిపోతుందంటే ఇప్పుడు శ్రీలీల వేరే విషయం అనుకోండి, ఐరన్ లెగ్ అంటున్నారు అందరూ. ఆశిక రంగనాథ్ కూడా డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్, ఆ అమ్మాయి నిజంగా కూడా అందంగా ఉంటుంది కాబట్టి, అందము ప్లస్ టాలెంట్ రెండు ఉంది కాబట్టి ఆ అమ్మాయి డెఫినెట్లీ సెటిల్ అవుతుంది. ఓవరాల్ ఒక ముక్కలైపోయి నాసామిరంగ నాకైతే యావరేజ్ అనిపించింది.